ఇవాల్టి థీమ్ అనుకుందొక్కటి అయ్యిందొక్కటి కాబట్టి మన సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ అసలు స్కిట్ ప్లాన్ చేయకుండానే వచ్చేసారు. మరి ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. చెల్లమ్మా అన్నయ్య నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా అన్నయ్య పాదం అక్కడ ఇది చెయ్య నీ చేతి మీద పుట్టుమచ్చనే చెల్లమ్మా తోడ బుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. చెల్లమ్మా అన్నయ్య పెళ్ళి అయిపోయిన తర్వాత అన్నయ్య మర్చిపోవు కాదు. నిన్నెందుకు మరుస్తానన్నయ్య ఆస్తి మొత్తం నీ పేరు మీదనే ఉందిగా. ఇలా వాటాడుతావని నీకు పెళ్లి చేసేస్తున్నానమ్మా. ఇంతకి పెళ్లి కొడుకు ఎలాగుంటాడు? 6 అడుగుల హైట్, 6 అడుగులా, 1 అడుగు తక్కువ 5. కలర్ ఎలాగుంటది? చాలా తెల్లగా ఉంటాడు. తెల్లగా ఉంటాడా? మేకప్ వేస్తే మరి మేకప్ తీస్తే సుడిగాలి సుధీర్లా ఉంటాడు. అయ్యో బాబాయ్ నాకు పెళ్ళొద్దు. అలా అనుకుంటే సుధీరుడి పిల్లలుగా వద్ది, శంకరుడి పిల్లలుగా వద్ది. ఆ. ఎందుకు నీకు విషయం చెప్పినా, ఆ. పెళ్లి కూడా ఎలాగుంటాడు తెలుసా? చమక్ చంద్రలాగా తెల్లగా, శకలక శంకర్ లాగా స్మార్ట్ గా, శేషులాగా చాలా యంగ్ గా ఉంటాడు. ఎవరు అలా ఉండరు కదా అన్నయ్య. నువ్వు మాత్రం అందంగా ఉంటావు ఏంటి? అన్నిగడి లేడీ గట్ట పేసినట్లు ఉంటావు. పర్సనల్ చూద్దరు రే. సారీ చెల్లమ్మా. పైగా పెళ్లి కొడుకు పైసా కట్నం వద్దా అన్నాడు. కట్నం తీసుకున్నవాడు గాడిదా అన్నాడు తెలుసా? గాడిద. నన్ను కట్నం కట్నం తీసుకోలేను. అరే పర్సనల్ లైఫ్ వద్దురా, స్కిప్ లోరా. బావగారు వస్తున్నారు, బావగారు వస్తున్నారు. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి బావగారు ఎలా ఉన్నారు? ఏ అంటే నాకు ఒంట్లో రోగాలు ఉన్నా అనుకున్నా అంటే రోగాలు మోసుకుంటూ బతుకున్నా అనుకున్నా అంటే ఇప్పుడు కాదు, ఏదో నాకు క్షమించండి పోనీ. ఏంది ఏ తప్పు చేశాను నువ్వు క్షమించాలి ఇప్పుడు? అలా కదా మామూలుగా ఏదో సరదాగా ఏదో. ఏ సరదా? అప్పుడు నీ చెల్లిచ్చావు ఇంకా పెళ్ళి అవ్వదు కదా, అవును. అప్పుడే సరదా ఏంటి? అప్పుడే ఆపకాలంటే నీకు ఆ సరదా అంటే సరదా. డాక్టర్ ఏమైంది? ఓకే ఓకే కంట్రోల్ 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 సీన్ కంట్రోల్. ఎంతకి మీరెవరండి? నేను మాదాపూర్ ఎస్ఐ. అదే డాక్టర్ గడ్డ వేసారండి. చెప్పు తీసుకుందా డాక్టర్ గడ్డ వేస్తే డాక్టరే కదా, ఎవడు అని చెప్పి అడుగుతావే. ఓ సారీ సారీ. ఇంతకి ఏమైంది? ఆయాసం వచ్చింది. ఆవేశం వచ్చిందా? అల్సర్ ఉన్న ఆయాసం కామనే కదా. అల్సర్ ఉందా? బీపీ ఉన్నోడికి అల్సర్ ఉంటుందా? బీపీ కూడా ఉందా? షుగర్ ఉన్నోడికి ఎన్ని కామలండి. షుగర్ కూడా ఉందా? ఇదేంటి మనసు ముఖ్యం అండి, మనసు ముఖ్యం. ఇవన్నీ ఏంటి మనసు చూడండి. మన చూడండి రేపు పోతే మా చెల్లె ఎవరు చూసుకుంటాడు? నేనున్నా కదా. ఏమన్నారు? అదే ఇంటి చూసుకోవడానికి. బీపీ ఎంత ఉంది? 150. 150 బీపీ ఉందా? చెల్లె మా పెళ్లి క్యాన్సిల్. 150 బీపీ ఉన్న పిల్లలను చేసుకుంటాడా? 150 కోట్లు కూడా ఉన్నాయి. 150 కోట్లు ఉందా బావగారు? అమ్మాయి బాగా సిగ్గుపడుతున్నట్టుంది. తలదించుకుంటుంది. కాదండి, కొంచెం ముడతలు ఎక్కువ, అందుకని తలదించుకుంటుంది. వీడికి రోగాలు ఎక్కువలేండి. బాగారు ఏం లేదు, పెళ్ళి అన్నారు పంతులు ఎక్కడా? అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయకూడదని పంతులు పెట్టలేదులేండి. మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? మన స్కిట్ రూల్ ప్రకారం మీరే మంత్రాలు చదివించుకోవాలి. సరే ఏం చేస్తున్నారండి? ఆడు కూడా ఎవడ మనోభావాలు దెబ్బతినకూడదు లోపల చదువుకుంటున్నాడు. అమ్మాయి ఒకసారి మామ అనుకోని ముక్కు పట్టుకోమ్మా. మామా ఏమేమి డాక్టర్? హార్ట్ ప్రాబ్లం. హార్ట్ అటాక్? హార్ట్ అటాక్ అంటే ఎందుకు ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు మనిషి జనరల్ ఎన్ని రంధ్రాలు ఉంటాయి? 9 రంధ్రాలు ఉంటాయి. అంటే ఎన్ని? 9. వీడికి 10 ఉన్నాయి. అంటే గుండెలో హోల్ ఉంది. గుండెలో హోల్ ఉందా? హార్ట్ లో హోల్. అయితే ఈ పెళ్లి క్యాన్సిల్. ఏంటండి హార్ట్ లో హోల్ ఉంది కదా? ఏమంటే హైటెక్ సిటీ పెద్ద ఫ్లాట్ ఉంది వీడికి. అయితే బావగారు ఏంటండి డాక్టర్ గారు చూసుకోవచ్చు కదా హెల్త్. బాగారు తర్వాత ఏం చేయాలి చెప్పండి. ఏముందండి, జీలకర్ర బెల్లం పెట్టేస్తే. అవునా? జీలకర్ర బెల్లం మీరే పెట్టాలండి. ఏమైంది డాక్టర్? షుగర్ డౌన్ అయింది. షుగర్ డౌన్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏముంది, బెల్లం విడి పెట్టేయడమే. ఇగో సీను, కమ్ ఆన్. మరి దాంట్లో ఏం పెడతారు? డూ వన్ థింగ్, ఈ షుగర్ టాబ్లెట్ పెట్టండి.
షుగర్ టాబ్లెట్. బావగారు ఏంటి డాక్టర్ గారు, డాక్టర్ కమాన్, ఏంటిది లేట్ చేయకండి పెళ్లి. ఏంటి ఈ వయసులో షుగర్ అండి మీకు అనవసరంగా? అంటే కొంచెం ఎక్కువ షుగర్ తింటాలి. కానివ్వండి బావగారు, తర్వాత ఏం చేయాలి చెప్పండి. ఏముందండి, కొంచెం జాగ్రత్త చూసుకొని తాళి కట్టాలండి అంతే. దీనికోసం చూస్తున్నా చాలా నుంచి. జాగ్రత్తగా ఫోటో పోజ్ ఇవ్వాలి కదా. యా. కట్టండి బావగారు. ఫోటో అయిపోయింది బావగారు. బావగారు ఫోటో ఏమైంది డాక్టర్? వీడికి బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, అప్పుడు బ్లాంక్ అయిపోతాడు ఇలాగే. బ్రెయిన్ ట్యూమర్ ఉందా? మరి లంగ్ డిసీజ్ ఉన్నోడు బ్రెయిన్ ట్యూమర్ ఉండదా? లంగ్ డిసీజ్ ఉందా? లివర్ క్యాన్సర్ కూడా ఉందండి. లివర్ క్యాన్సర్ కూడా ఉందా? అయితే పెళ్లి క్యాన్సిల్. దేనికండి? అడిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోతుంది కదా. ఏంటి బ్యాంక్ లో మంచి బ్యాలెన్స్ ఉంది వీడికి. బావగారు ఇప్పుడు ఏం చేయాలి? మంచి రాడ్ ఏమైనా ఉందా? రాటా ఇగోండి. మొన్న రక్తం గడ్డగడ్డిపోయింది, ఎక్కడ అని చూస్తున్నాను. దొరికింది. ఇక్కడ గట్టిగా దెబ్బేయండి. కమాన్, ఏంటండి ఇది, తొందరగా కానివ్వండి. ఏంటండి వీడికి అన్ని రోగాలేనా? ఓకే కట్టేశాను. తర్వాత వచ్చాను చెప్పండి. ఏముందండి, తలంబరాలు. తలంబరాలు అంతేగా. డాక్టర్ ఏమైంది వీడికి? పక్షవాతం మళ్ళీ అటాక్ అయినట్టుంది. వీడికి పొలాలు ఉన్నాయా? ఉన్నాయండి, పొలాలు చాలా పొలాలు. అయితే పక్షవాతం పర్లేదు. ఈ వాంట్ టాబ్లెట్ నౌ, టేక్ దిస్. ఓకే కమాన్, తర్వాత అండి బావగారు. ఇందులో ఉంగరాలు అటు ఏదో ఉంటది కదా. ఉంటుంది నిజమేనండి. పెట్టా ఉంగరాలు తీయండి. తీసి నువ్వే తీయాలి. ఒక్క ఉంగరం చాలు, ఒక్క ఉంగరం చాలు. ఆ బిందె ఎక్కడ ఉంది ఇంతకీ? ఆ బిందె ఎక్కడ లోపల పెట్టి. అర్జెంట్ గా చేతిలో ఏదో ఒకటి పెట్టాలండి ఇప్పుడు. చేతిలో నా దగ్గర లేదండి. నా దగ్గర ఏం లేదు పెట్టడానికి. ఇది పెడతా. అబ్బా ఈ చేతిలో ఏదో రష్మి రష్మి చెయ్యు. రష్మిని పెట్టు. అమ్మో పోతాడే, వద్దులే. ఇగో ఇగో ఇగో. ఏంటండి ఇది బావగారు, కమాన్. వీడికి రోగాల సంగతి తెలిసి అడిగే తెలియదు, అందుకే ఇలా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు. తొందరగా కానివ్వండి. డాక్టర్ చూసుకోండి, కేర్ తీసుకోండి. ఎందుకు పెట్టుకున్నాను, మంత్రి సార్ ఎందుకు ఇస్తున్నారు? I'll do that. రండి రండి బావగారు, తర్వాత ఏంటి? అరుణదక్షిణ ఒకటి ఉండిపోయిందండి. రెడీ కమాన్, లేదండి. రా. తొందర రండి, రండి తొందర రండి. అగోండి అరుణదక్షిణ చూసారు కదా. ఏమైందండి అమ్మాయికి? ఏముందండి 3 నెలల. ఏంట్రా ఏంటి? 3 నెలలండి. ఎలా కనిపిస్తున్నారా? ఒంట్లో ఒక్క రోగం లేదు, దానికి 3 అంటే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకోవాలి నేను. ఏమనుకున్నారు నా గురించి? నీకు రోగం ఏమనుకున్నా? 3 నెలలు ఇప్పుడు నీకు 3 నెలలు అయ్యి నాతో తాళగట్టించుకుంటావే, నాతో తాళగట్టించుకుంటావే. ఏంట్రా ఏమైంది మళ్ళీ? బ్రెయిన్ ట్యూమర్ మళ్ళీ అటాక్ అయింది, బ్లాంక్ అయిపోయాడు. ఇన్ని రోగాలు ఇక్కడ కాదు, ఇక్కడ కొట్టండి, రివీల్ అయింది ఇక్కడ. ఏంట్రా నన్నే కొడతారా మీరు? నన్నే కొడతారా మీరు? నన్నే కొడతారా? నన్నే కొడతారా? నన్నే కొడతారా మీరు? ఏమైంది ఇప్పుడు? ఎరా నన్ను పెళ్లి చేసుకుంటావు నువ్వు? నన్ను పెళ్లి చేసుకుంటావా? అమ్మా రేచేగటి సాయంత్రం 6 అయితే కాదు. అమ్మా ఇలాగే ఉంటుంది. డాక్టర్ తొందరగా రండి మీరు. బావగారు మీరు రండి. బావగారు రండి. బావగారు ఏమే నీ పెళ్లి కావాలి నీకు? అమ్మా షార్ట్ మిస్. అమ్మా పెళ్లి కావాలి నీకు? వన్ సైడ్, సన్నీ యాక్టింగ్ ఇంకో సైడ్. అబ్బా ఎలా సన్నీ, ఒక్క డైలాగ్ లేకుండా రియాక్షన్స్ ఏంటి అసలు? అందరు కళ్ళు ఇక్కడ నీ మీదే. ఆడికి జడ్జిమెంట్ కూడా స్క్రిప్ట్ రాసిస్తాను నేను అసలు.
బాబు సార్ ఎలా ఉంది ఈ స్కిట్? ఏం చెప్తావో మీకు ఎప్పుడు బాగా చేస్తారు. ఆల్వేస్ ద బెస్ట్ టీమ్. ఎప్పుడైనా ఒక్కసారి మిస్ అవుతారు, అప్పుడు అసలే వాళ్ళను. ఇప్పుడు బాగుందని ఎన్నిసార్లు చెప్పాలి, చెప్పి నాకు చెప్పించుకొని మీకు. సూపర్. సో రోజా గారు మీరు టైం వేస్ట్ చేస్తారా కామెంట్స్ మీద? ఆ జబ్బు అనేది కూడా ఎంత ఫన్నీగా ఉంటుందని ఇప్పుడే అనిపిస్తుంది. ఎవరే అబ్బా పెళ్లి కొడుకు జబ్బు అంటే ఒకలాగా ఉంటుంది కదా, కానీ అదే ఒక కాన్సెప్ట్ గా పెట్టి సూపర్ గా చేశారు. థ్యాంక్స్ మ్యామ్. చాలా థ్యాంక్ యూ. నేనైతే కంట్లో నీళ్ళు వచ్చేంత నవ్వే.